హాయ్ అండి. 2 డేస్ బ్యాక్ నేను రాగి పిండి చేశాను కదా, ఆ పిండితో అయితే ఇడ్లీ చేశాను. చాలా మంచిగా వచ్చాయి. ఇక్కడ మెజర్ నేను వీడియో తీయలేదండి, సారీ. నేను చెప్తాను, నోట్ చేసుకోండి. 1:1:4 అండి. 1 కప్పు మినపప్పు, 1 కప్పు రాగి పిండి, 4 కప్పుల ఇడ్లీ రవ్వ తీసుకోండి. ఇడ్లీ రవ్వ కూడా సన్నగా ఉండేది తీసుకోండి. నేనైతే శ్రీలలిత యూజ్ చేస్తాను, చాలా మంచిగా వస్తాయి ఇడ్లీలు. ఇడ్లీ అయితే చాలా స్వీట్గా మంచిగా వచ్చిందండి. ఇందులోకి నేను పల్లి చట్నీ చేశాను. నేను రెగ్యులర్గా మా ఇంట్లో ఇదే ఎక్కువగా చేస్తూ ఉంటాను. అలాగే చట్నీ కూడా మనకి ఇడ్లీలోకి కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది, గట్టిగా కాకుండా. పిండి మాత్రం మనం ఈవినింగ్ కలిపి పెట్టుకోండి, 3-4 ఆ టైంలో. చల్లగా ఉంటుంది కదా, అంత మంచిగా పులవట్లేదు. మనం ఎర్లీగా కలిపామంటే అది మంచిగా పర్మనెంట్ అయ్యి మంచిగా వస్తాయి ఇడ్లీలు. పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు. ఇవి చాలా మంచిగా ఉన్నాయి. అందరూ ట్రై చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ అండి.